విరాట్ కోహ్లీ మనకు బంగ్లాదేశ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఉంది. అవును, బంగ్లాదేశ్ తోనే ఉంది. నేనేమైనా పాకిస్తాన్ తో ఉందని చెప్పానా? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? అది కాదు కోహ్లీ, నువ్వేంటి ప్రాక్టీస్ చేయకుండా హాయిగా ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్నావు? హలో, ఫోన్ లో కూడా క్రికెట్ గేమ్ ఆడుతున్నా, అది నా డెడికేషన్. కోహ్లీ, ఈ ఫన్నీ మాటలన్నీ వద్దు కానీ ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. నువ్వెందుకు పట్టించుకోవట్లేదు బంగ్లాదేశ్ మ్యాచ్ ని? ఏం మాట్లాడుతున్నావు రోహిత్? బంగ్లాదేశ్ వాళ్ళని కూడా మళ్ళీ సపరేట్ గా పట్టించుకోవాలా? వస్తారు, ఓడిపోతారు, వెళ్ళిపోతారు. కోహ్లీ అన్న, నెక్స్ట్ ఏ గేమ్ ఆడదాం మనం? ఒరే, నువ్వు కూడా ప్రాక్టీస్ చేయట్లేదా? ఏందన్నా ప్రాక్టీస్ చేసేది? బంగ్లాదేశ్ వాళ్ళన్నా పసి కూనలు, వాళ్ళని మనం ఇలా ఇలా నలిపేస్తాం తెలుసా? మా టీంనే తక్కువ అంచనా వేస్తారు కదా. చెప్తా, మీ అందరికీ గ్రౌండ్ లో చెప్తా. ఒరే నజ్ముల్, ఏంట్రా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇంకేం మాట్లాడతా, మొత్తం అన్నీ వినేసా. మీరు మా టీంని పసి కూన అంటారా? అలా కాదురా నజ్ముల్, మాట్లాడుకుందాం రా, ఇక్కడ కూర్చోకొచ్చేసేపు. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. రేపు గ్రౌండ్ లో మిమ్మల్ని ఓడించి నాగిన్ డాన్స్ చేయకుంటే మాది బంగ్లాదేశ్ టీమే కాదు. ఒరే నజ్ముల్, ఏదో మా వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ చేయమని చెప్పడానికి బిల్డప్ ఇచ్చా. నువ్వేంట్రా ఏదో పెద్ద పవర్ఫుల్ టీం లెక్క బిల్డప్ ఇస్తున్నావు? రోహిత్ అన్నా, నువ్వు కూడానా? ఇంతసేపు నువ్వు వాళ్ళని ప్రాక్టీస్ చేయమంటే మా మీద అభిమానం అనుకున్నా. అభిమానం ఉందిరా, కానీ నువ్వు ఇచ్చే వార్నింగ్లకి భయపడి కింద కూర్చునేంత అభిమానం అయితే లేదు. కూర్చొని మాట్లాడుకుందాం అన్నాక నిలబడాలి. ఇక్కడ వెళ్ళిపోతానంటావేంటి? సరే అన్న, సారీ, తప్పైపోయింది, క్షమించు. చెప్పు ఏంటి? అలా కాదురా, మాతో మ్యాచ్, మీరేమో పొరపాటుగా ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేసారు. ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? ఎలా ఆడదాం అనుకుంటున్నారు? ఆల్రెడీ మొత్తం ప్లాన్స్ అన్ని రెడీ చేసామన్నా. అయినా నేనేమైనా పిచ్చోన్నా? మా ప్లాన్స్ మీకు ఎందుకు చెప్తా? మీరు మా ఎనిమీస్, మీకు మేము చెప్పం. నేను అప్పుడే చెప్పాను రోహిత్, వీళ్ళు మన ముందు పిల్ల బచ్చాలని. వాళ్ళ దగ్గర ఏ ప్లాన్స్ ఉన్నాయని ఏదో ఫార్మాలిటీకి అడ్డానికి వచ్చింటారు అంతే. ఏంది నజ్ముల్, వాళ్ళు అంత అవమానిస్తుంటే మన ప్లాన్స్ చెప్పేయచ్చు కదా. అరే, వాళ్ళు కావాలని రెచ్చగొట్టి మన ప్లాన్స్ ని బయటకు తీస్తున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారు. ఇక మన ప్లాన్స్ చెప్పామనుకో, బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ ని పంపిస్తారు బ్యాటింగ్ కి. కోహ్లీ, వీళ్ళకి ఇస్తున్నా డైలాగులు సరిపోవట్లేదు, ఇంకొంచెం రెచ్చగొట్టు, మొత్తం అన్ని బయట పెట్టేస్తారు. అన్నా, బయట పెట్టడం ఏందన్నా? వాళ్ళని ఓడించడానికి వాళ్ళ ప్లాన్స్ మనకు కావాలా? ఆడుతూ పాడుతూ ఓడిస్తాం, వద్దన్నా. ఒరే, వాళ్ళని ఓడించలేక కాదురా, ఊరికే జస్ట్ తెలుసుకుందామని అంతే. ఏం నాకు తెలియదు వీళ్ళని ఓడించలేమని? అయ్యో వదిలే రోహిత్, కుర్రాళ్ళు ఏదో ఫార్మాలిటీకి వచ్చారు, దుబాయ్ చూసి వెళ్ళిపోతారులే. ఇక నన్ను ఆపద్దు నజ్ముల్ అన్న, మా ప్లాన్స్ చెప్తా వినండి. తస్కిన్ అహ్మద్ విరాట్ కోహ్లీ అన్నని, రోహిత్ శర్మని తన ఇన్ స్వింగర్స్ తో అవుట్ చేస్తాడు. ముస్తఫిజుర్ రెహమాన్ అంటే నేను నా స్లో బాల్స్ తో కేఎల్ రాహుల్ ని, శుభ్మన్ గిల్ ని అవుట్ చేస్తాను. ఇదే మా ప్లాన్. ఒరే, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారా ఏంటి? ఎందుకురా ప్లాన్స్ అన్ని చెప్పేసావు? చూడు, వాళ్ళు మెంటల్ హాస్పిటల్ అంటున్నారు. మేము మెంటల్ హాస్పిటల్ అనేది దానికి కాదురా, నలుగురికి ప్లాన్ వేసుకున్నారు. మిగతా 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారు మా టీంలో, వాళ్ళని అవుట్ చేస్తారు. హలో, 9 అవుట్ చేశాక ఆటోమేటిక్ గా పేక మెడ లెక్క కూలిపోతుంది మీ టీం. అది మా బిగ్గెస్ట్ ప్లాన్. ఇది ఎవరికి చెప్పకూడదు అనుకున్నాం, కానీ మీకు చెప్పేశాం. సూపర్ రా, మీ ప్లాన్ అదిరిపోయింది. రేపు మీరు ఏమైతే అనుకున్నారో అదే చేయండి, ఓకేనా? ఎంత పని చేసావురా. ఇప్పుడు ప్లాన్స్ మొత్తం మళ్ళీ మార్చాలి. ఒరే, ఇదొక ప్లానారా? దీన్ని ప్లాన్ అంటారా అసలు? ప్రతి టీంలో బౌలర్స్ ఉంటారు, ఆ బౌలర్స్ ఎవరెవరిని టార్గెట్ చేస్తారు. ఇదేం ప్లాన్ రా? నీకేం తెలుసు మా ప్లాన్ విలువ? ఎంత కష్టపడి ఈ ప్లాన్ ప్రిపేర్ చేశాను తెలుసా? సరేరా, మీరు చాలా అలసిపోయారు, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం. అమ్మో, ముందుగానే భారీ ప్లాన్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అవునవును, ప్లాన్ మొత్తం మార్చి మరీ ఎగ్జిక్యూట్ చేయాలి. వెళ్ళొస్తాం. ఏంటి రోహిత్, అయిపోయిందా నీ ర్యాగింగ్? పాపం బంగ్లాదేశ్ వాళ్ళని మరి ఇంతలా సతాయిస్తున్నావు. ఊరికే ఉండి కోహ్లీ, మొత్తం చేసింది నువ్వు, మరి నన్ను అంటావు? పద ప్రాక్టీస్కి వెళ్దాం.